మనం పిల్లలకి పుట్టినరోజు నాడు తల మీద నూనె పెట్టి ఇలా దీవిస్తే వాళ్ళకి చాలా మంచిది. మనం పుట్టినరోజు నాడు పిల్లల్ని ఒక పీట వేసి నేల మీద ఆ పీట మీద కూర్చోబెట్టి తల మీద చేతిలో నువ్వుల నూనె వేసుకుని వాళ్ళ తల మీద 3 సార్లు వాళ్ళ తల మీద ఆ నూనె పెట్టి ఇలా చెప్తే, మన పెద్దవాళ్ళు ఇలా చెప్పేవారు పిల్లల్ని తల మీద నూనె పెట్టేటప్పుడు. ఇది ఎప్పుడు తల మీద నూనె పెట్టినా కూడా పెళ్లి కొడుకుని చేసినప్పుడు, పుట్టినరోజులకి పిల్లలు 1 సంవత్సరం పిల్లల దగ్గర నుంచి ఎన్ని ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ పుట్టినరోజులకి తల మీద నూనె పెట్టి ఇలా మన పెద్దవాళ్ళు దీవిచ్చేవారు. అది ఇప్పుడు మనకి తెలియట్లేదు, మర్చిపోతున్నాం మనం. అందుకని మనకి మన పిల్లలకి అందరికీ తెలియాలని చెప్పి మన పెద్దవాళ్ళు దీవించే ఈ దీవెన ఈ వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే ఇది మన అందరం కూడా నేర్చుకోవాల్సిన దీవెన ఇది. ఇది మీలో చాలామందికి వచ్చి ఉండొచ్చు, కానీ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా తెలియాలి కదా, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఇలా దీవించాలి కదా. అందుకని ఇది ఒక్కసారి అందరూ నేర్చుకుని మీ పిల్లల పుట్టినరోజులకు కానీ మరి పండగలప్పుడు కూడా పిల్లల్ని కూర్చోబెట్టి తల మీద నూనె పెట్టి మీ పిల్లలనే కాదు, మీ అల్లుళ్ళు ఇంకా ఎవరుంటే అందరినీ కూడా, మనకంటే చిన్నవాళ్ళందరికీ కూడా తల మీద నూనె పెట్టి ఇది చెప్పండి, ఇలా చెప్పండి, వాళ్ళకి మంచి జరుగుతుంది. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, దీర్ఘాయుష్మంతురాలివై, అదే మగపిల్లాడైతే దీర్ఘాయుష్మంతుడివై, శతాయుష్మంతుడవై, అదే పెళ్ళి కావలసిన పిల్ల అనుకో, మంచి ముహూర్తాన పెళ్ళి కూతురువై, మంచి ముహూర్తాన పెళ్ళి కూతురువై, పెళ్ళి కొడుకువై, నూలు లేని బట్ట కట్టుకొని, లక్కలేని ఇల్లు కట్టుకొని, పిల్లలతోటి పాపలతోటి మనవలతోటి మునిమనవలతోటి హాయిగా సంతోషంగా ఉండాలి. ఇలాగ మీ పిల్లల్ని తల మీద నూనె పెట్టి దీవించండి, వాళ్ళు తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారు. ఈ దీవెన మనందరం నేర్చుకుందాం. ఇది మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు మనకి తల మీద నూనె పెట్టేటప్పుడు ఇలా అని పెట్టేవారు కదా. అది ఇప్పుడు అందరికీ తెలియదు కనుక ఈ వీడియోలో ఇలా చెప్తున్నాను. ఎందుకంటే ఇది అందరం నేర్చుకుని ఇలా నూనె పెడితే బాగుంటుంది కదా, మన పిల్లలకి వాళ్ళ అభివృద్ధిలోకి వస్తే అదే కదా మనకు ఆనందం. అందుకని అందరూ నేర్చుకుని ఇలా పెట్టండి. సరే, ఉంటాను, బాయ్. నూలు లేని బట్ట కట్టుకొని అంటే పూర్వకాలం అందరూ నూలు బట్టలు కట్టుకునేవారు కదా, డబ్బులు ఉన్నవాళ్ళు పట్టుబట్టలు కట్టుకునేవారు. అందుకని నూలు లేని బట్ట అంటే పట్టుబట్టలు కట్టుకొని అంటే ఖరీదైన బట్టలు వేసుకొని అని. ఖరీదైన బట్టలు వేసుకోవాలంటే డబ్బులు ఉంటేనే కదా వేసుకుంటారు. అందుకని వాళ్ళ ధనధాన్యాలతో తులతూగాలి అనే ఉద్దేశంతో ఈ దీవెన అన్నమాట. నూలు లేని బట్ట కట్టుకొని, నూలు లేని పుట్టం కట్టుకుని అని చెప్పి కూడా దీవించేవారు. అంటే పట్టుబట్టలు కట్టుకోవాలని, ఖరీదైన బట్టలు వేసుకోవాలని, అది ఉద్దేశం. లక్కలేని ఇల్లు కట్టుకొని అంటే పూర్వకాలం పాండవులు లక్కింట్లో ఉంటే ఆ ఇల్లు కాలిపోయి వాళ్ళు ఇబ్బందుల పాలయ్యారు కదా. అందుకని లక్కలేని ఇల్లు కట్టుకొని అంటే మనకి చాలా సుఖంగా సంతోషంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే ఇంట్లో ఉండమని చెప్పేసి దీని అర్థం. అందుకని లక్కలేని ఇల్లు కట్టుకొని అంటే అర్థం మనం ఆ పిల్లలు చక్కటి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అన్ని విధాలుగా అనుకూలంగా మనశ్శాంతిగా ఉండే ఇంట్లో ఉండమని దాని అర్థం. పూర్వకాలం పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు అంటే దాని వెనకాల చాలా నానార్థాలు ఉండేవి. అవి మనకి అర్థం కాకపోయినా వాళ్ళు దీవించిన దీవెనలో అవన్నీ మనకి సంక్రమిస్తాయి. అందుకని మనం వాళ్ళు చెప్పింది మనం ఫాలో అయిపోదాం. సరే, ఉంటాను, బాయ్.